హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక 133 స్క్వేర్ యార్డ్స్ హౌస్ని చూడబోతున్నాం. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది మేడిపల్లి సాయిప్రియ కాలనీలో ఉంటుంది. వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. మన కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్ ఉంది కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుందండి, ఒక పెద్ద కార్ కూడా పడుతుంది. అండ్ మనకి ఇక్కడ బోర్ అండ్ వాటర్ సంప్ ఉంది. నార్త్ ఫేసింగ్ 2 BHK. ఓకే, ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ ఫ్రేమ్ అండ్ వాల్ టైల్స్ చూడండి, చాలా బాగున్నాయి. విత్ గోల్డ్ కలర్ స్ట్రిప్స్ తోటి డిజైన్ ఇచ్చారు మనకి మంచిగా. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎండ్ వరకు ప్రైస్ డీటెయిల్స్తో సహా చెప్తాను. అండ్ టెర్రస్ పైకి తీసుకెళ్ళి చుట్టూ సరౌండింగ్స్ కూడా మొత్తం చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. లోపలికి వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉంటుంది అనేది. ది హాల్. ఇక్కడ మనకి దేవుడి గది, కిచెన్ వస్తుంది. అది మాస్టర్ బెడ్రూమ్ది. ఇలా వచ్చేస్తే ఇది టీవీ యూనిట్. ఓకే, ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, పర్ఫెక్ట్గా అలైన్ చేశారు ఫ్లోరింగ్లో. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకి విండో ఉంటుంది హాల్లో. అక్కడ ఈస్ట్ సైడ్కి డోర్ అండి. అండ్ ఇది ఫాల్ సీలింగ్కి పెయింటింగ్ వర్క్ ఉంది. ఇంకా అది కంప్లీట్ అయితే సూపర్గా కనబడుతుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకు ఒక సైడ్ ఇక్కడ వాల్ స్టిక్కర్స్తో డిజైన్ ఇచ్చారు మనకి, ఎక్సలెంట్ వాల్ స్టిక్కర్. ఓకే, ఇలా లోపలికి వచ్చేస్తాం మనం. ఇక్కడ మనకి దేవుడి గది ఉంటుంది. సో ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్లో కూడా టైల్స్ వేసేసారు మనకి మొత్తం. ఒక స్టెప్ కూడా ఇచ్చారు. అండ్ పక్కనే మనకి కిచెన్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఎలా అంటే ఒక 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్కి వచ్చినంత స్పేషియస్గా కిచెన్ వచ్చింది. ఇది 133 స్క్వేర్ యార్డ్సే, బట్ కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి సెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ప్లాట్ఫామ్ చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్. సింక్ కూడా గ్రానైట్ అండి. 2 ట్యాప్స్ అండ్ కిచెన్ టైల్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ చాలా వచ్చాయండి. మన కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చాలా నీట్గా ఉంది కదా. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, ఇక్కడ బీరో పెట్టుకోవడానికి స్పేస్. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో. ఇలా చూస్తే 3 సైడ్స్ ఒక కలర్ ఉంటుంది, 1 సైడ్ డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ది డోర్, ఇది ఫ్లష్ షేడర్ డోర్. డిజైన్ చాలా బాగుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్స్ సీలింగ్, సూపర్గా ఉంటుంది ఫాల్స్ సీలింగ్ ఇది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ వస్తుంది. ఇది WPC డోర్ ఇచ్చారండి, వాటర్ ప్రూఫింగ్. అండ్ ఇక్కడ మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది, వెస్టర్న్ వాష్రూమ్ ఇది. అండ్ మనకి లో రూఫ్ వచ్చింది. ఇక్కడ గీజర్ పాయింట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్, వెంటిలేటర్ అన్నీ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉంటుందండి వాష్రూమ్. ఇలా వచ్చేస్తే మన మాస్టర్ బెడ్రూమ్కి అపోజిట్గా మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, మనకి ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఉంది. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి. చాలా స్పేషియస్గా ఉంది, అలాగే పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ పెట్టారు మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ది ఇండియన్ టైప్ వచ్చింది. ఓకే, అక్కడ మనకి గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు, వెంటిలేటర్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్, కింద యాంటీస్కి టైల్స్, WPC డోర్. ఇదండి, చాలా స్పేషియస్గా మంచిగా డిజైన్ చేశారు. 133 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్ హౌస్. ఎవరైనా సరే మీరు ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ మనం బయటికి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైన మనం చుట్టూ చూద్దాం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో స్టెప్స్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్రానైట్ స్టెప్స్ అండి. చాలా వైడ్గా ఉన్నాయి స్టెప్స్ కూడా, 3.5 feet 4 feet వరకు ఉంటాయి. ఓకే, ఇదండి టెర్రస్. మొత్తం 12 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి అక్కడ 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. వాటర్ ట్యాంక్స్ పెట్టేస్తే మనం ఫిట్టింగ్ చేయడం సరిపోతుంది. మీరు ఇక్కడ గమనిస్తే పిల్లర్ పైన మనకి 16 mm రాడ్స్ అండ్ 12 mm రాడ్స్ యూజ్ చేశారు. అండ్ మొత్తము 4 + 4 8 రాడ్స్ యూజ్ చేశారండి ఒక పిల్లర్కి. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్స్ వస్తాయి. పక్కనే చూడండి, ఇక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ హౌస్కి వెనకాలే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఒక మంచి లొకేషన్లో ఉందండి హౌస్.
మంచి ప్రైమ్ లొకేషన్ అనుకోండి. వరంగల్ హైవేకి చాలా దగ్గర. ఫ్యూచర్లో ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది ఈ కాలనీ మొత్తం, చాలా పెద్ద కాలనీ. ఓకే, అండ్ 133 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్. ఎవరైనా ఈస్ట్ ఆర్ నార్త్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, నార్త్ ఫేసింగ్లో ఎవరైనా చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. సో అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి, చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఉప్పల్ మెట్రోకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 7 కిలోమీటర్స్ వస్తుందండి. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వెరీ ఇంపార్టెంట్. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 80 lakhs అండి. అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ తోటి కోట్ చేస్తున్నారు. 133కి 80 lakhs అనేది చాలా రీజనబుల్ ప్రైస్. ఈ లొకేషన్లో 84 lakhs 85 lakhs మామూలుగానే కోట్ చేస్తున్నారు. ఈ హౌస్ 80 lakhs కోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 3 houses ఉన్నాయి కదా, 2 houses సేల్ అయిపోయి ఒకటే హౌస్ ఉంది. ఆల్రెడీ వీళ్ళకి ఇంకొక 5-6 houses ఉన్నాయి. సో క్లోజ్ చేసేసుకుంటే ఎంతో కొంతకి వాళ్ళకి మనీ ఫ్రీ అయిపోతుంది కదా. సో ఆ విధంగా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే నార్త్ ఫేసింగ్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్.